సెలబ్రిటీ తెలుగు స్టేట్స్ లో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవాడిని నేను ఒక్కనే, జాతకానికి 6,000. నువ్వు నమ్ముతావా? మన దగ్గర 50,000 స్టార్టింగ్, మన దగ్గర 50,000 తెలుగు స్టేట్స్లో, రెండవది 30,000, మూడవది 16,000 ఆస్ట్రాలజర్స్. మీరు మాత్రం 6,000 తీసుకుంటా మనిషికి. లాస్ట్ టైం 2 years బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే నంబర్ చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎంతో కాల్స్ కూడా వచ్చాయి, నేను చెప్పించుకోవాలి, నంబర్ వేసి ఉంటాం కదా ఫర్ లాసారెడ్డి ఇంటర్వ్యూస్. ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నా, నేను 6,000 రూపాయలు తీసుకుంటా. మీరు చెక్ చేసుకోండి. నాది 4th కింది నుండి పైన 50,000 తీసుకునేవాడు ఉన్నాడు, 30,000 తీసుకునేవాడు ఉన్నాడు, 16,000 తీసుకునేవాడు ఉన్నాడు. నేను 6,000 తీసుకుంటున్నా. కానీ నా బిల్డప్ జనాల్లో ఎట్లా ఫీల్ అవుతారంటే, వేణుస్వామి ₹1,00,000 తీసుకుంటాడు అన్నట్టు సీన్ క్రియేట్ అయింది. నేను తీసుకోను, నేను 6,000 తీసుకుంటా. రెండోది, అవసరమైతేనే పూజ రాస్తా. సాధ్యమైనంత వరకు నేను రాసే పూజలు కాళహస్తి, త్రయంబకేశ్వరు, లేకపోతే తిరునల్లారు, కామాఖ్య, ఇవే ఉంటాయి. నేను చేయాలి అంటే నిజంగానే నీకు అంత సీన్ ఉండి నువ్వు దాన్ని పెట్టుకోగలిగిన స్థాయి నీకు ఉంటేనే. ఉదాహరణ, నీ దగ్గర ఒక 100 కోట్లు ఉంటే నేను ఒక 5 లక్షల పూజ రాస్తా. నీ దగ్గర ఒక 10 కోట్లు ఉంటే నేను ఒక 5 లక్షల పూజ రాస్తా. అంత లేని వాళ్ళు ఎలా సార్? దానికి తగ్గట్టుగానే చేస్తాను. అందుకనే లేని వాళ్ళకు అందుబాటులో ఉండే పూజలే చెప్తా. మళ్ళీ ఏం చెప్తా, నువ్వు సెట్ అయినగా చేద్దామని చెప్తా. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు బాయిలో ఉన్నోడిని ఫస్ట్ పడుకున్నోడిని లేపాలి, లేపినాక నిలబెట్టాలి, నిలబెట్టినాక నడిపించినాక పరిగెత్తించినాక ఇంకా ఏదైనా రేజ్ చేపియాలి. అప్పుడు మీరు ఎంటర్ అవుతారు, మీరు చేయాలి పూజలు. ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే, వాడిని పడుకున్నోడిని లేపుతా, లేపి నిలబెడతా, నడిపిస్తా, పరిగెత్తిస్తా. అప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతా. నా మెంటాలిటీ ఇది. డైరెక్ట్గా పడుకున్నోడిని నువ్వు ఉరుకురా అని చెప్పా. సో ఫస్ట్ వాడిని సన్నద్ధం చేయాలి. వాడిని అందుకనే సన్నద్ధం చేస్తే వాడు ముందరకు వస్తాడు. అంతేగాని డైరెక్ట్గా వానికి ఆ మాట